रुद्रेन्द्रयमानिलेभ्यः नमोस्तु चन्द्रार्क मरुद्गणेभ्यः। जय श्रीराम। ఈరోజు వెన్నెల వెంకట సూర్య చైతన్య ఈ నవదంపతుల పరిణయం ఉత్తర ఫల్గుని నక్షత్రయుక్త మిథున లగ్న పుష్కరాంశం రాత్రి 9:40. సాధారణంగా మీరు పెళ్లిలో ఇలా ప్రవచనం చెప్పడం అనేటువంటిది ఇక్కడ చూడకపోవచ్చు, కొన్ని చోట్ల చూస్తుంటారు. ప్రధానంగా దీని ఆంతర్యం ఏమిటి అంటే భారతీయ వైవాహిక సంప్రదాయ వ్యవస్థ ఈరోజు చాలా మార్పులకు గురవుతోంది. ఆడంబరం ఎంత ముఖ్యమో ఆచార సంప్రదాయం అంతకంటే ముఖ్యం. నేను చాలా పెళ్లిళ్ళలో గమనించేది ఏంటంటే ఇక ఒక యజ్ఞం చేసే ప్రదేశం లాంటిది. ఈ వేదిక మీదకి రావాలి అంటే ఫస్ట్ ప్రిన్సిపల్ ఒకటి గుర్తు పెట్టుకోండి, వితౌట్ షూస్ చెప్పాలి. ఇది చాలా చోట్ల కోల్పోతున్నామా, చెప్పులు లేకుండా వేదిక మీదకి వచ్చి వధూవరులను ఆశీర్వదించారు. ఎందుకు అంటే హిందూ ధర్మాన్ని పాడు చేసేది మనం అందరం ఉదయం వేస్తే క్రిస్టియన్ల మీద పడో, ముస్లిమ్స్ మీద పడో, ఎవరి మీద పడో చెప్తూ ఉంటాం. కానీ హిందూ ధర్మం పాడయ్యేది వారందరికంటే ఎక్కువ హిందువుల వల్లే. ముందు మన సంప్రదాయం, మన ధర్మం మనం కాపాడుకోవాలి. ఈరోజు అబ్బాయి తల్లిదండ్రులు, అమ్మాయి తల్లిదండ్రులు ఎంతో భక్తిగా వచ్చి ఈ కళ్యాణ సంప్రదాయాన్ని కొంత పెళ్లి రావడం కేవలం తిని వెళ్ళడానికి కాదు, విజ్ఞానాన్ని తెలుసుకొని విజ్ఞానాన్ని పంచటానికే వివాహానికి రావాలి. కాబట్టి ఎంతో ఇష్టమైనప్పటికీ కష్టమైనప్పటికీ మా జగన్ గారు గట్టిగా పట్టుదలలో రావాలి, బాధ్యత కలిగించి అని వారు ఎంతో ప్రేమగా తీసుకురావడం వల్ల మీరు పెళ్లి చూస్తారు. పెళ్లికి సంబంధించిన విశేషాలు ఇంకా కొత్త జాగ్రత్తగా వినండి. మీ ఫోన్లు, మీ వాట్సాప్లు ఎప్పుడు ఉండేవి ఈ గోడ. కనీసం పెళ్లిలోనైనా ఒక కాన్సన్ట్రేషన్. ఈరోజు రాత్రి 9:40కి శుభముహూర్తం. ఉత్తర ఫల్గుని నక్షత్ర మిథున లగ్న పుష్కరాంశ ముహూర్తం. చాలా విశేషమైనటువంటి ముహూర్తం. అసలు ముహూర్తానికి పెళ్లి ఎందుకు చేయాలి అనే పెద్ద ప్రశ్న. దీని వెనుక చాలా రహస్యం ఉంది. నేను ఎప్పుడు కూడా ధర్మాన్ని, సైన్స్ను జోడించు, ప్రతిదాని వెనుక సైంటిఫిక్ రీజన్ ఉంది 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 అని చెప్పడం ఈ మధ్య హిందుత్వంలో ఒక ఫ్యాషన్ మారిపోయింది. అది వద్దు. ధర్మం ధర్మమే. ధర్మానికి సైన్స్ను జోడించడం ఎవరు. ఇది వేరు, అది వేరు. ఈ రెండింటిని సమన్వయం చేస్తూ పోతే విజ్ఞానం. ఇప్పుడు తనకంటే వయస్సులో చిన్నవాడైనటువంటి అల్లుడి కాళ్ళు పెరిగాడు మామగారు. ఇదేంటి, దీని వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి అనే ప్రశ్న చాలా మందికి తెలియదు. కానీ
పెళ్లి అనేది దైవీ భావంతో అదే యజ్ఞం. ఈ యజ్ఞంలో ప్రధానమైనటువంటి వారు లక్ష్మీనారాయణులు, అమ్మాయి అబ్బాయి. అమ్మాయి వెన్నెల పేరు వెన్నెల అని ఇప్పుడు మనం పిలుస్తాం, కానీ ఆవిడ లక్ష్మి. వివాహం అయ్యే కాక అతని పేరు వెంకట కాదు, సాక్షాత్ వెంకటేశ్వరుడే ఈ కళ్యాణం అయ్యేదాకా నారాయణుడే. అంటే చూడండి, ఒక దైవీ భావన, ఆ భావనతో పెళ్లి జరుగుతోంది. ఇక్కడ ఎప్పుడైతే అల్లుడు నారాయణుడు అన్నారో పాదాలు పట్టుకోవడానికి ఇబ్బంది ఉంది. భోగవత్నంలో గణపతి అని మనం గణపతికి నివేదన పెట్టినప్పుడు యాదృశీ భావన తాదృశీ సిద్ధి. నీ భావన ఎటువంటిదైతే సిద్ధి అటువంటిది. ఎందుకంటే కొన్ని చోట్ల మేము అల్లుడి కాళ్ళు ముట్టుకోము అనే మామలు కూడా ఉన్నారు. ఈ కాలు గడపడ ఆచారం మాకు లేదు అని చెప్పేవారు కూడా ఉన్నారు. ఇక్కడ అహం పనికిరాదు, అడ్డు వాదనలు, ఈ ఈగోలు అహాలు ఇవన్నీ పక్కన పెడితేనే బంధం. ఈ రోజున బంధాలు పాడుకోవడానికి ఇవే అడ్డు. అదే వివాహంలో ముందు ఈ అడ్డు పోవాలి. ఆ అడ్డు పోగొట్టడానికే ప్రతి మంత్రం మీకు కలిపే మంత్రం. పెళ్లి చేయడానికి మంత్రాలు ఉన్నాయి, కానీ పెళ్లి విడగొట్టడానికి మంత్రాలు ఎక్కడా లేవు. ఎందుకంటే మన సంస్కృతి విడగొట్టే సంస్కృతి కాదు, ఏనాటికైనా కలిపే సంస్కృతి. ప్రపంచంలో కొట్టి చూడండి మీరు, ఇప్పుడు కావాలంటే గూగుల్లో 4700కు పైగా మతాలు ఉంటే ఈ 4784 మతాల కంటే కూడా అతీతమైనటువంటి ఒకే ఒక్క ధర్మం ఈ ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే మీరు గర్వపడండి, అది మన భారతీయ ధర్మం, అది మన సనాతన ధర్మం. మీరు చాలా ఆనందపడాలి. ఎందుకంటే ఈ భూమిలో పుట్టినందుకు, ఈ దేశంలో పుట్టినందుకు, ఈ సంస్కృతిలో పుట్టినందుకు చాలా గర్వపడాలి. దేశం నాకే ఇచ్చింది కాదు, దేశానికి నేను ఏమి ఇవ్వాలి, ఈ ఆలోచన రెండు ఎప్పుడు కూడా. పెళ్లి దేశం కోసం, ధర్మం కోసమే. పెళ్లి భోగం కోసం కాదు, పెళ్లి సుఖాలు అనుభవించడానికి కాదు, పెళ్లి సమాజ నిర్మాణానికి, పెళ్లి సమాజంలో ఉండేటువంటి అసమానతలు పోగొట్టడానికి, పెళ్లి వివాహ బంధాన్ని పటిష్టం చేసి ఒక నవ చైతన్య నూతన అద్భుత ధర్మ సమాజాన్ని నిర్మాణం చేయడానికే మన పెళ్లి వ్యవస్థ ఇంత అద్భుతంగా చెప్పారు. గమ్మత్తేమిటి అంటే 50 ఏళ్ళ కింద ఉన్నటువంటి పెళ్లి ఇప్పుడు లేదు. ఇప్పుడు పెళ్లి ఒక్కరోజు వేడుక కాదు, 5 రోజుల వేడుక. సరే, ఇప్పుడు దాన్ని మార్చేశారు. హల్దీ అని, సంగీత్ అని, ఇంకోటని అన్ని కొత్త పేర్లు పెట్టారు. కానీ కొత్త పేర్లు కాదు, లేబుల్స్ మార్చారు. కానీ ఎప్పటి నుంచో ఉంది ఇదంతా. అల్లుడు నారాయణ స్వరూపుడు కాబట్టి మామగారు కాళ్ళు కడగాలి. ఎందుకంటే వేదం చెప్పింది. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ధర్మానికి సంబంధించిన క్వశ్చన్ ఏదైనా ఉంటే దానికి ఆన్సర్ వేదం చెప్పింది. వేదం చెప్పింది అంటే ఇక క్వశ్చన్ వద్దు. వేదం అంటే వేదం నిరవిహితో ధర్మ. అక్కడ మంత్రాలు కూడా విందాము. మన ప్రవచనం సాగుతూ ఉంటుంది, అక్కడ మంత్రం కూడా చెప్తూ ఉంటారు. వర పూజ తర్వాత శాకులాది మంత్ర పఠనం. అక్కడ అమ్మాయి గౌరీ పూజ చేస్తూ దేవుళ్ళను ప్రార్థన చేస్తుంది. ఇక్కడ వరుడు వచ్చి కూర్చొని సిద్ధమవుతాడు. ఈ ఇద్దరిని సిద్ధం చేయడానికి 4 బ్రాహ్మణులు వెళ్తారు. ఆ 4 బ్రాహ్మణులు వెళ్ళి అమ్మాయిని వెతికి తీసుకొచ్చి ఫలానా గోత్రంలో ఉన్న ఈ అమ్మాయి బాగుంది అని చెప్తారు. అప్పుడు పెళ్లి అనేటువంటిది సిద్ధం అవుతుంది.
ఇది వేదిక కింద జరిగినటువంటి కార్యక్రమం. ఇప్పుడు వేదిక మీద వరపూజతో, పుణ్యాహవచనంతో, గణపతి స్మరణతో చక్కగా కార్యక్రమం ప్రారంభమవుతుంది. పురోహితులు చక్కగా ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళవలసిందిగా నేను సూచిస్తున్నాను. తర్వాత సుముహూర్తమైతే కానీ ఇద్దరు చూసుకోవడానికి వీల్లేదు. ఇంతకు ముందు చూసుకోలేదా అని ప్రశ్నలు వేస్తారు. దానికి సమాధానం ఉంది. దాని వెనుక మంత్రమే ఉంది. కాబట్టి మంత్రాలు వినండి, అర్థం తెలుసుకోండి. పెళ్లి విజ్ఞానాన్ని పంచే ఒక వేదిక. మన ఆచారాలన్నీ వైజ్ఞానికంగా మనిషిని బాగుపరచడానికే కానీ మనిషిని మూఢత్వంలో నెట్టడానికి కాదు. ఇది ఒక్కటి తెలుసుకుంటే ఇక ఎవరు కూడా మతం మారే ప్రసక్తే ఉండదు. ఇక గుర్తుపెట్టడం అది కోల్పోయారు కాబట్టి చాలా మందికి తెలియట్లేదు. కాబట్టి ముందు పెళ్లిలో ఉన్నటువంటి ప్రధానమైన అంశములను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. పురోహితులు అందరూ చెప్పండి గట్టిగా. మాత తల్లి అని చెప్పారు. ఆ తల్లి ఎంత గొప్పదో ఈ మహాసంకల్పం చెప్తుంది. అసలు శ్రీశైలం, అయోధ్య, మధుర, మాయ, కాశీ, కాంచి, అవంతిక, ఇన్ని పుణ్యక్షేత్రాలు, ఇన్ని దివ్యధామాలు ఉన్నటువంటి ఈ భారతదేశంలో ఫలానా రోజున ఎన్ని కల్పాలు? మొత్తం 30 కల్పాలు. ఇప్పుడు జరుగుతున్న కల్పం వైవస్వత కల్పం. ఈ వైవస్వత కల్పంలో 14 మంది మనువులు పరిపాలన చేస్తారు. ఆ 14 మంది మనువుల్లో 7వ మన్వంతరం వైవస్వత మన్వంతరం ఇప్పుడు జరుగుతోంది. ఒక మన్వంతరము అంటే 71 మహాయుగాలు. 71 మహాయుగాలు అంటే ఒక మహాయుగం ఈక్వల్ టు 4 యుగాలు. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర, కలి. కృతయుగం 17,28,000 సంవత్సరాలు. త్రేతాయుగం 12,96,000 సంవత్సరాలు. ద్వాపరం 8,64,000 సంవత్సరాలు. కలియుగం 4,32,000 సంవత్సరాలు. ఈ 4 కలిపితే ఒక మహాయుగం. ఇటువంటి మహాయుగాల్లో 71 పూర్తయితే ఒక మన్వంతరం అవుతుంది. అటువంటి మన్వంతరాలు 14 పూర్తయితే ఒక కల్పం అవుతుంది. అటువంటి కల్పంలో 30 పూర్తయితే బ్రహ్మదేవుడికి సృష్టిలో కొంత భాగం పూర్తయినట్టు లెక్క. ఇది మన సంస్కృతి. దీనిలో ఈ రోజున వైవస్వత మన్వంతరం 7వది. 71 మహాయుగాల్లో ఇప్పుడు జరుగుతున్నది 28వ మహాయుగం. ఈ 28వ మహాయుగంలో కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరం వెళ్ళిపోయి కలియుగం వచ్చింది. ఈ కలియుగంలో ఈ రోజు మీ అందరికీ తెలుసో లేదో వెంటనే చెప్పేస్తారు. ఏమని అంటే ఈరోజు ఏమిటి అంటే 14th నవంబర్ చిల్డ్రన్స్ డే, ఇంకో డే అంటారు. కాదు, ఇది మనం పెట్టుకున్నది. ఈ రోజున విశ్వావసునామ సంవత్సర కార్తీక కృష్ణపక్ష దశమి శుక్రవారం. ఈ రోజు దాకా ఇప్పుడు మహాసంకల్పంలో చెప్పి ఈ రోజు నక్షత్రం ముహూర్తం ఉత్తర ఫల్గుని, లగ్నం మిథున లగ్నం. లగ్నం టైం 9:40, 9:40. ఈ స్పెసిఫిక్ టైంలో ఆ ఇద్దరి మధ్య ఉన్న తెరసెల్ల తొలగిస్తారు. ఆ టైంలో ఆ ఇద్దరి చేతుల్లో ఉన్న జీలకర్ర బెల్లం ఒకరి బ్రహ్మరంధ్రం మీద ఒకరు పెట్టుకున్నప్పుడు, ఆ ఇద్దరు ఒకరిని ఒకరు చూస్తున్నప్పుడు ఇది తివ్వాలి. సరిగ్గా ఇదే టైంలో మా ఫోటోగ్రాఫర్ మిత్రులంతా ఏం చేస్తారు? ఇటు చూడండి అంటారు. పాయ అటు చూడద్దు. అప్పుడు చూడాల్సిందే వధువును వరుడు, వరుడుని వధువు. అదే చూపులు కలిసిన శుభవేళ. గుర్తుపెట్టుకోండి. దానికే ఇంత ఇలా చూసుకోవడం వల్ల ఏమొస్తుంది అని మీరు వెంటనే ప్రశ్న వేయాలి. వేస్తారు. దానికి ప్రతి దానికి సమాధానం ఉంది.
వినే ఓపిక మీకు ఉండాలి, కానీ ఈ రాత్రంతా మీకు చెప్పగలను అని భయపడలేదు. పెళ్లి జరిగేదాకానే ఆ తర్వాత చక్కగా ఆశీర్వచనం చేసి బోధన చేసి వెళ్ళడమే కాదు, మా మది నిండా సనాతన ధర్మాన్ని నింపుకొని వెళ్తున్నాము అనే భావనతో ఈ మండపం నుంచి వెళ్ళి మీ ఇంట్లో పెళ్లి చేసేటప్పుడు ఈ ధర్మాన్ని మీరు పాటిస్తే ఈ రోజు నేను వచ్చిన ఈ ప్రయోజనం అనేది నెరవేరినట్టే అవుతుంది. ఒక్కరు చేసినా చాలు, అది ఒకటే మా ప్రయత్నం. కాబట్టి చూడండి,